2500 ఇల్లు తొలగించడానికి అందరికీ కూడా మార్కింగ్ ఇవ్వడం కానీ సచివాలయ స్టాఫ్ ద్వారా హౌసెస్ కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే నేను ఈ విషయం మీద కమిషనర్ గారికి ఫోన్ చేసినప్పుడు మాత్రం కమిషనర్ గారు ఫోన్ రెస్పాండ్ కూడా అయినారు. అయితే ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా ఆందోళన ఉంది. నేను మీ ద్వారా మీకేం చెప్తున్నానంటే, మీ ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే అధ్యక్ష, తప్పకుండా ఒక డెవలప్మెంట్ కానీ లేదా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఇల్లు తొలగించేటప్పుడు నేనేమి ఎక్కడ కూడా అడ్డుపడాలని లేదు. కానీ కళాత్మకమైనటువంటి కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే పై భాగం క్లోజ్ అయిపోయింది, కింది భాగం క్లోజ్ అయిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీ ప్రాంతంలో 39 విషయంలో కూడా అదే ఉంది. మధ్యలో ఒక భాగంలో ఆ కెనాల్స్ ఉంటాయి. అవి గతంలో పంట కాలువలు ఉన్నాయి. కాలక్రమేణా ఈ రోజు పంట కాలువలుగా కాకుండా డ్రైనేజ్ కాలువలుగా మిగిలిపోయినాయి. సో ఒకే ప్రాంతంలో 4 కాలువలుగా ఉన్నాయి. ఆ 4 కాలువల్ని మనం కార్పొరేషన్ అంటే పంట కాలువల నుంచి ఇరిగేషన్ దగ్గర నుంచి మనం కార్పొరేషన్ పేమెంట్ తీసుకొని ఒక డ్రైనేజ్ కాలువగా ఒక పంట కాలువగా పెట్టుకోవడం. సరే అవి ఉంటే ఉంది. దానికి 3.5 మీటర్స్ బఫర్ జోన్ కింద తీసుకొని అన్ని ఇల్లు కట్ చేస్తకపోతే చిన్న చిన్న కొంతమంది